హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అండి. మనం దొండకాయ ఫ్రైని ఇంతకుముందు ఒకసారి వీడియో అయితే చూసాము, క్యారెట్ వేసి ఫ్రై చేసుకున్నాము. ఇది కొబ్బరికాయ వేసి ఫ్రై చేస్తున్నామండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దొండకాయలను శుభ్రంగా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మనం ముందుగానే దొండకాయల్లో వాటర్ పోసుకొని నానబెట్టుకున్నామంటే దాని మీద ఉన్న జిగురు అంతా డస్ట్ అంతా కూడా త్వరగా వదిలిపోతుంది. ఇలా నీట్గా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ వాటర్ అంతా మనం తీసేసుకొని మంచిగా వాటర్ పోసుకుందాము. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనం దొండకాయలను అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంతమంది అయితే పొడవుగా చీరుకుని కట్ చేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ మినపప్పుని, 1/2 స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపులన్నీ కూడా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఈ దొండకాయ ఫ్రైలోకి ఎప్పుడు పోపుల్ని వేసుకుంటే కమ్మగా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ పోపులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక ఎండుమిరపకాయని కట్ చేసి వేసుకోవాలి. ఈ మిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దొండకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ దొండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చండి. ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మనం కలుపుకోవాలి. దొండకాయ ముక్కల్లో మనం ఉప్పు వేయటం వల్ల త్వరగా మెత్తబడి త్వరగా మగ్గుతాయండి. మనం ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మూతను పెట్టుకోవాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని. లేకపోతే మనకి దొండకాయ ముక్కలు అనేవి అడుగు పట్టి మాడిపోతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటాను. చూసారు కదండి, దొండకాయ ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా మెత్తబడి ఫ్రై అయినాయి అనమాట. ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేను 1/2 కేజీ దొండకాయలకి నేను 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం టైం పడుతుందండి. దొండకాయ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. నేను చెప్పాను కదా, దొండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. చూపిస్తాను చూడండి నేను దొండకాయ ఫ్రైని. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట. మనం ఈ టైంలో ఇప్పుడు దొండకాయ ముక్కల్లోకి కొబ్బరి కూరని యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక కొబ్బరి చిప్పని తురుముకుని పెట్టుకున్నాను. కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ కొబ్బరి కూర వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కూర వేసిన తర్వాత మనం ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. నాకు టేస్ట్ చూస్తే కొంచెం చప్పగా అనిపించిందండి, అందుకని కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. చూసారు కదండి, దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీ అందరికి కూడా నేను చెప్పిన పద్ధతి అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అదేవిధంగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోని చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. ఈ లైక్ చేయటం వల్లే మాకు కూడా బూస్టింగ్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.